హాయ్ అండి. ఈరోజు వంటకం వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. మిక్సీ జార్‌లో మిరపకాయలు, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. చిక్కుడుకాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూడండి. స్టవ్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకోండి. అందులో సరిపడా ఆయిల్ ఏసి ఆవాలు, జీలకర్ర వేయండి. అవి చిటపటలాడిన తర్వాత వెల్లుల్లిపాయ ఎయ్యండి. నూనెలో ఆవాలు, జీలకర్ర ఫ్రై అయినంక ఎల్లిపాయలేయండి. ఎల్లిపాయలు మంచిగా వేగాలి. వేగిన తర్వాత ఎల్లిపాయలు నూనెలో వేగిన తర్వాత అందులో మెంతాకేయండి. మెంతాకు మంచిగా ఫ్రై అవ్వాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇందులో ఇంతకుముందు మిక్సీ పట్టి పెట్టుకున్న మిర్చి, కారం యాడ్ చేయండి. పచ్చిమిర్చి, కారాన్ని మంచిగా ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత సాల్ట్, పసుపు యాడ్ చేయండి. ఇవన్నిటిని మంచిగా కలపండి. కారం పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇందులో చిక్కుడుకాయలు వేసేయండి. వేసి వీటన్నిటిని మంచిగా కలపండి. నూనెలోనే వీటన్నిటిని ఫ్రై చేయండి. చిక్కుడుకాయలు, పచ్చిమిర్చి పేస్ట్ అన్నీ, ఆవాలు అన్నీ కలిపి మంచిగా మంచిగా వేయించండి. వేయించిన తర్వాత కాసేపు నూనెలో మగ్గనివ్వండి. క్యాప్ పెట్టేసుకోండి పైన. రికాబ్ పెట్టేయండి. పెట్టేసిన తర్వాత చిక్కుడుకాయలు నూనెలో ఫ్రై అయినాక వాటర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత రికాబ్ పెట్టేయండి. అవి 10-20 మినిట్స్ ఉడకనివ్వండి. తర్వాత చూస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు కలపండి. కలిపి మంచిగా కలపండి. కలిపిన తర్వాత ఇందులో టమాటా యాడ్ చేయండి. టమాటా వేసి కూడా కలుపుకోండి. ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసిన తర్వాత రికాబ్ పెట్టండి. టమాటా మంచిగా ఉడకాలి. ఆవిరి అయిపోయిన తర్వాత ఇలా నూనె పైకి రావాలి. వీటన్నిటిని ఒకసారి మంచిగా మళ్ళీ కలుపుకోండి. కొత్తిమీరాకు వేయండి. వేసి మంచిగా కలుపుకోండి.
ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్.